నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో 2022 మే నెలలో ఉపాధి హామీ పనులకు సంబంధించి 3 సంవత్సరాలకు గాను 15 రోజుల పాటు ఆడిట్ పనులు నిర్వహించారు। ఈ సందర్భంగా మండలంలోని 25 పంచాయతీల్లో డిఆర్పీలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆయా పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి జరిగిన పనుల గురించి తెలియజేసి ఉపాధి కూలీలు ఇచ్చిన ఫిర్యాదుల్ని వ్రాతపూర్వకంగా స్వీకరించారు। ఇదిలా ఉంటే కొన్ని పంచాయతీల్లో గ్రామ సభలు రసభాసగా సాగాయి। కొంతమంది సర్పంచులు సైతం ఫీల్డ్ అసిస్టెంట్లను తప్పుపట్టారు। దీంతో మండలంలోని కూలీలంతా మే 25న జరిగే పబ్లిక్ హియరింగ్ ఎలా ఉంటుందో అని సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూశారు। అంతలోనే ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మండల కేంద్రంలో ఉపాధి కూలీల మధ్య జరగాల్సిన పబ్లిక్ హియరింగ్ జిల్లా కేంద్రంలో అధికారుల సమక్షంలో నిర్వహించారు। 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆడిట్ వివరాలు బయట పెట్టకపోవడం ఏంటని ఉపాధి కూలీలు మరియు కొంతమంది గ్రామ సర్పంచులు చర్చించుకుంటున్నారు। ఇదిలా ఉండగా ఇప్పటికైనా అధికారులు స్పందించి 14 కోట్లకు సంబంధించి ఆడిట్ వివరాలు బయట పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు। హరిబాబు 2019 నుంచి 2022 వరకును జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి ఈ మండలానికి 14 కోట్ల రూపాయల సోషల్ ఆడిట్ జరిగింది। అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా మండల హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి సామాజిక తనిఖీ విచారణ బహిరంగ సభ వేదిక అయితే అనంతసాగరం మండల హెడ్ క్వార్టర్లో పెట్టలేదు। దీన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టిన కారణంగా మేము ఈరోజు సర్వసభ్య సమావేశానికి వచ్చాం। ఇక్కడ ఉండేటువంటి మిత్రులకి అయా ఏదైతే ఈ 14 కోట్ల విలువైనటువంటి ఈ పీరియడ్లో 19 నుంచి 2022 వరకు జరిగిందో దీన్ని మండల ప్రజలకు తెలియాల్సిన బాధ్యత అధికారులకి అలాగే ప్రభుత్వ ప్రతినిధుల మీద ఆధారపడి ఉంది। దయచేసి దీన్ని బయటపెట్టి ప్రజలకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం।